సో మొత్తంగా అమెరికాతో కాస్త విభేదించడానికి సిద్ధంగా ఉంది యుఏఈ. జీసీసీ కూడా అదే దారిలో ఉంది. గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్, జీసీసీ దేశాలు, గల్ఫ్లో ఉన్న దేశాలు, యుఏఈ దేశాలు అన్నీ కూడా ఇటు భారత్తో, చైనాతో, రష్యాతో డైరెక్ట్గా మన కరెన్సీలతోనే వ్యాపారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. బ్రిక్స్ కరెన్సీని కూడా మేము సపోర్ట్ ఇస్తాము అనేది స్వయంగా చెబుతున్నాయి యుఏఈ అండ్ జీసీసీ దేశాలు. రైట్, అంటే మొత్తంగా అమెరికాని ఇంకా ఒక రకంగా దూరం పెట్టడానికే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అటు ఏదైతే గల్ఫ్ దేశాలను చూసి ఇప్పటి వరకు పొంగిపోయిందో, నాటోలో కూడా రేపు దూరం అయితే కనుక ఇక అది పోయే ఇది పోయే అన్నట్టుగా ఉంటుంది. సో మొత్తానికైతే అమెరికాకి శత్రువుగా ఉండడం ప్రమాదకరం అయితే అమెరికాకి మిత్రుడిగా ఉండడం ప్రాణాంతకం అనేది అన్ని దేశాలు అర్థం చేసుకొని నిదానంగా అమెరికా నుంచి దూరం జరుగుతున్నాయి. అయితే పర్లేదు, శత్రువుగా ఉంటే ఉన్నాం, కానీ మిత్రుడిగా ఉంటే అది ప్రాణం మీదకే, మొత్తం ఆ దేశమే లేకుండా చేసేలాంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి మిత్రుడిగా ఉండేదానికంటే అమెరికాకి శత్రువుగా ఉండడమే బెటర్ అనే డెసిషన్కి వచ్చేసినట్టుగా ఉన్నారు. సో మొత్తంగా రెండో పాయింట్లో మనకు అర్థం కావాల్సింది, ఏషియా వైపు పవర్ వచ్చేసింది. రూపాయి కూడా ఈరోజు వడివడిగా అంతర్జాతీయంగా అడుగులు వేస్తోంది. 60 దేశాల్లో అకౌంట్స్ కూడా ఓపెన్ చేశాం. ఆల్రెడీ 18 దేశాల్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ రూపాయితోనే జరుగుతున్నాయి.